హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నా అండ్ కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో పాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని సో కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆనియన్ వేసేసుకున్నా. సో కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అందులో. సో కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం ఆనియన్స్ని మగ్గబెట్టుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దాం. సో నేను ఇన్స్టంట్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఫ్రెష్గా మీరు ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకుందాం. సో కరివేపాకు కూడా వేస్తాను, బాగా ఫ్రై చేసుకుంటున్నా. కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. సో ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇంకా మనం ఇందులో వాటర్ అట్లాంటివి ఏమి వేయకుండానే ఓన్లీ ఆనియన్తోనే ఆనియన్ ఆయిల్తోనే చికెన్ అంతా బాయిల్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి స్మూత్ పెట్టేసా. ఒక 15 to 20 minutes కొంచెం బాయిల్ అవ్వాలి డెఫినెట్గా. సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చికెన్ కూడా. సో ఓకే, చూసారు కదా వాటర్ కూడా మంచిగా వచ్చింది. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, అదంతా కూడా ఆనియన్ వాటరే. సో చూసుకోవాలి చికెన్ బాయిల్ అయిందో లేదో చూసుకోవాలి. సో మీకు ఇంకా కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తే చికెన్ సో మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా బాయిల్ చేయాలి. సో అదంతా కలిపితే టైం ఒక 15 to 20 minutes అవుతుందన్నమాట. సో నేను ముందుగానే మెన్షన్ చేస్తాను టైం కూడా నేను మీకు. ఓకే, ఫైనల్గా బాయిల్ అయిపోయింది చికెన్. సో ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి నేను ఇంకొంచెం బాయిల్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే 1 tablespoon చిల్లీ పౌడర్ వేసుకున్నా. 1 tablespoon సాల్ట్, 1 tablespoon కొరియాండర్ పౌడర్ వేసుకున్నా. సో మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లమే లేదు. బట్ టేస్ట్ అయితే బాగా రావాలి అనుకుంటే కొరియాండర్ పౌడర్ మాత్రం యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి గరం మసాలా 1 tablespoon యాడ్ చేశాను. సో నా దగ్గర చికెన్ మసాలా లేదు కాబట్టి నేను గరం మసాలా యాడ్ చేసుకున్నా. సో మీ దగ్గర గరం మసాలా కాకుండా చికెన్ మసాలా ఉంటే డెఫినెట్గా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా నెమ్మది కలుపుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న చికెన్ పీసెస్ కొంచెం పెద్దవి. సో అందుకని చెప్పి నేను చాలా స్లోగా మిక్స్ చేస్తున్నాను మసాలాలు అవన్నీ బాగా పట్టేలాగా.
ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి కంటిన్యూయస్‌గా. ఇంకొక 1 మినిట్ జస్ట్ మూత అట్లా పెట్టి తీసేద్దాం. ఓకే. అది నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. సో, ఫైనల్‌గా అయితే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. డెఫినెట్‌గా ట్రై చేయండి ఇలా చికెన్ ఫ్రై. డెఫినెట్‌గా చాలా నచ్చుతుంది మీకు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫ్రై కాదు. ఫ్రై కమ్ గ్రేవీ కూడా, కొంచెం గ్రేవీ కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి. సో, చికెన్ ఫ్రై కమ్ గ్రేవీ అనమాట. సో, నచ్చుతుంది కూడా. సో, రెగ్యులర్‌గా తినేలాగా కాకుండా ఇలాగా డిఫరెంట్‌గా అని కాదు కానీ మ్యాక్సిమం ఇలానే ట్రై చేస్తారనుకుంటా అందరూ. బట్ నేను కూడా చేశాను. చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ చేసి కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి ఎలా ఉందో. సో, ఫైనల్‌గా అయితే కొరియాండర్‌తో గార్నిష్ చేసుకుంటున్నా. సో, గార్నిష్ చేయడం అంటే చాలా చాలా అంటే లుక్ బావుంటేనే కదా డెఫినెట్‌గా టేస్ట్ ఎలా ఉన్నా లుక్ బావుంది అంటే ఆటోమేటిక్‌గా మనం తినాలన్న ఫీల్ వస్తది. సో, గార్నిష్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.